గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఇప్పుడే మన దేవాలయంలోని దేవతలందరికీ కూడాను ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు సంప్రదాయం ప్రకారం ఇతిహాసం చెప్పుకుందాం. భారత ఇతిహాసం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 330 అధ్యాయాలు పూర్తి చేసి 331వ అధ్యాయంలోని 29వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుడు, ఈరోజు వ్యాస పూర్ణిమ, వ్యాస భగవాను ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అన్యరానందరం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వ్యాధిభిర్మధ్యమానానాం చజతాం విపులంధనం వేదనాం నాపకర్షంతి యతమానాశ్చికిత్సకా. వ్యాధులతో నానా బాధలు పడుతూ బాగా ధనాన్ని వ్యయం చేస్తున్నా కూడా, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ రోగ బాధని కొందరు పోగొట్టుకోలేరు. తే చాతి నిపుణా వైద్య కుశలా సమృతౌషధ వ్యాధి పరికృష్యంతే మృగా వ్యాధైర్వార్ధిత. వేటగాండ్ర చేత బాధ పెట్టబడ్డ మృగాల్లాగా ఆ వైద్యులు ఎంత సమర్థులైనా కూడా, ఎంత నిపుణులైనా కూడా, ఎన్ని రకాల ఔషధాలు ఉన్నా సరే వారు కూడా వ్యాధులతో బాధలు పడతారు. తే పిబంత కషాయాంశ సర్పింషి వివిధాని చ దృశ్యంతే జరయా భగ్నానగా నాగైరివోత్తమై. వారు నానా విధాలైన కషాయాల్ని, ఘృతాల్ని తింటూ ఉంటారు. అయినా పెద్ద ఏనుగులు మహావృక్షాలను విరిచివేసినట్లుగా, వంచివేసినట్లుగా ముసలితనం వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. ఇది లోకంలో కనపడుతూనే ఉంటుంది. కేవా భువి చికిత్సంతే రోగార్తాన్ మృగపక్షిణ స్వాపదాని దరిద్రాంశ ప్రాయో వార్తా భవంతి. ఈ భూమి మీద మృగాలకి, పక్షులకి, క్రూర జంతువులకి, దరిద్రులైన మానవులకి రోగాలు వచ్చినప్పుడు ఎవరు వైద్యం చేయడానికి వెళ్తారు? ఘోరానపి దురాదర్శాన్ నృపతీనుగ్ర తేజస ఆక్రమ్య దదతే రోగా పశున్ పశుగణా ఇవ. పెద్ద పెద్ద జంతువులు చిన్న జంతువులను ఆక్రమించినట్లు మహాపరాక్రమవంతులు, మహాక్రూరులు, తేలిపార చూడరాని రాజులను కూడా రోగాలు ఆక్రమించి లొంగ తీసుకుంటాయి. ఇది లోకమనాక్రాంతం మోహశోక పరిప్లుతం శ్రోతసా సహసాక్షిప్తం హ్రియమాణం బలీయస. ఈ రీతిగా లోకమంతా కూడా సంసార సాగరంలో పడికొట్టుకుపోతూ, శోకమోహాల్లో మునిగిపోతూ, ఆర్తనాదం కూడా చేయలేని స్థితిలో ఉంటుంది. నా ధనేన నరాజ్యేన నోగ్రేణ తపసా తథా స్వభావం అతివర్తంతే ఏ నియుక్త శ్రీరిణ. కర్మఫలాన్ని అనుభవించడానికి విధి చేత నియుక్తులైన శరీరధారులు ధనం, రాజ్యం, తపస్సులతో ప్రకృతిని అతిక్రమించలేరు. నమ్రియేరన్నజీర్యేరన్ సర్వేషు సర్వకామిన
నా ప్రియం ప్రతిపశ్యేయుత్థానస్య పరే సతి. ప్రయత్న ఫలితం తమ చేతుల్లో ఉండేటట్లయితే మానవులు ముసలివారు కారు, మరణించరు. అందరి అన్ని కోరికలు తీరుతాయి, ఎలాంటి అనిష్టాన్ని చూడరు. ఉपर्युपरि लोकस्य सर्वो गन्तुं समीहते यूतते च यथा शक्ति न च तद्वर्तते तथा ऐश्वर्यमदमत्तां स्यामत्तान्मज्जमधेन च अप्रमत्ता शठान्सुरा विक्रान्ता पर्युपापते उपासते क्लेशा परिनिवर्तन्ते केषाञ्चित् समीक्षिता स्वस्वञ्च पुनरन्येषां न किञ्चिदधिगम्यते महच्च फलवैषम्यं दृश्यते कर्मसन्धिषु वहन्ति शिबिकामन्ये याञ्चन्ये शिबिका गदा सर्वेषां वृद्धिकामानाम् अन्ये रथपुरःसरा मनुष्याश्च गतस्त्रीकाः शतशो विविधस्त्रियः द्वन्द्वारामेषु भूतेषु गच्छन्ते चैतसो नरा इदमं यत्पदं पश्चामात्रमोहं करिष्यति सज्जधर्ममधर्मं च उभे सच्चानृते च उभे सच्चानृते च त्वां येन त्यजसि तं क्षदा. అందరూ కూడాను పై పై మెట్టుకే వెళ్ళాలని కోరుకుంటారు. యథాశక్తి అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ అలా కాలేరు. ఎలాంటి పొరపాట్లు చేయని వారు, మహాపరాక్రమవంతులైన వీరులు కూడా సంపదల మదంతో కన్ను కాన్ని వారిని, మద్యపాన మత్తుల్ని, వంచకుల్ని సేవిస్తూ ఉంటారు. చాలామంది కలిగే నష్టాలు ఎలాంటి శ్రమ లేకుండానే తొలుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి తమకున్న ధనంలో నుంచి కూడా అవసరమైనప్పుడు ఏమీ లభించదు. కర్మఫల ప్రాప్తిలో కూడా చాలా తేడా ఉంటుంది. కొంతమంది పల్లకి మోస్తుంటారు, కొంతమంది పల్లకీల్లో కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. మానవులందరూ సంపదను, ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే సంపన్నులై రథాల్లో ప్రయాణిస్తారు. అనేక పురుషులు భార్యారహితులుగా, భార్యలు లేకుండా ఉంటారు. చాలామందికి అనేక భార్యలు ఉంటారు. సర్వప్రాణులు సుఖదుఖాదులైన ద్వంద్వాల్లో రమిస్తూ ఉంటారు. వారిలో కొందరికి సుఖం కలుగుతుంది, కొందరికి దుఃఖం కలుగుతుంది. పరబ్రహ్మ వాటన్నిటికన్నా భిన్నమైనది. ఈ విషయంలో మోహపడకూడదు. ధర్మాధర్మాల్ని వదిలేసి, సత్య అసత్యాలని వదిలేసి, దేనితో వాటిని త్యాగం చేస్తున్నావో దానిని కూడా వదులు. ఏతత్తే పరమం గుహ్యం ఆఖ్యాతం ఋషి సత్తమా ఏన దేవా పరిత్యజ్య మర్చలోకం దివంగత నారదస్య వచ శ్రుత్వా సుఖ పరమ బుద్ధిమాన్ సంచింత్య మనసా ధీరః నిశ్చయన్నా జగచ్చద పుత్రధారైర్మహాన్ క్లేశః విద్యాం నాయే మహాం శ్రమః కిన్ను శాశ్వతం స్థానం అల్పక్లేశం మహోదయం తతో ముహూర్తం సంచిత్య నిశ్చితాం గతిమాత్మనః పరావరజ్ఞో ధర్మస్య పరాన్నై శ్రేయసీం గతి కథంత్వహం అసంశ్లిష్టం గచ్ఛేయం గతిముత్తమాం నావర్తేయం యథా భూయః యోని శంకర సాగరే వరం భావం హి కాంక్షామి యత్ర నావర్తతే పునః సర్వసంగాన్ పరిత్యజ్య నిశ్చితో మనసా గతిం తత్ర యాస్యామి యత్ర ఆత్మా సమం మే అధిగమిష్యతి అక్షరశ్చావ్యయశ్చేవ యత్ర స్థాస్యామి శాశ్వత. ఓ సుఖ యోగి, నీకు చాలా గొప్ప రహస్యాన్ని చెప్పాను నాయన. దాంతోనే దేవతల మత్స్యలోకాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారు. నారదుని మాటలు విని సుఖయోగి ఆ విషయం గురించి బాగా ఆలోచించాడు, కానీ త్వరగా ఏ నిశ్చయానికి రాలేకపోయాడు. భార్యాపుత్రుల జంజాటంలో పడితే అన్నీ కష్టాలే. విద్యాభ్యాసం కూడా శ్రమదాయకమే. సనాతన బ్రహ్మపద ప్రాప్తిలో స్వల్ప కష్టం మహాఫలం కలిగించే సాధనం ఏమిటి అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆయన 2 ఘడియలు తన అసలైన మార్గం విషయంలో ఆలోచించాడు. గడిచింది, రాబోయేది ఎరిగిన సుఖయోగికి కళ్యాణకరమైన పరమగతి నిశ్చయమైంది. మళ్ళీ కొంతసేపు ఇలా ఆలోచించాడు. మళ్ళీ సంసార సాగరంలో పడకుండా ఉండే సర్వోపాధి వినిర్ముక్తమైన ఆ ఉత్తమగతిని ఎలా పొందగలను అని, జీవుని పునరావృత్తి కలగని ఆ పరమభావాన్ని పొందగోరుతున్నాను. సర్వసంగాల్ని వీడి మనస్సుతో ఉత్తమ గతిని పొందగోరుతున్నాను. నా ఆత్మకు శాంతిని కలిగించేది,
వినాశరహితము అక్షయము అయిన చోటికి వెళ్ళి సనాతన రూపంలో ఉంటాను అని నిశ్చయించుకున్నాడు ఆయన. రేపు మనం ఈ అధ్యాయంలోని 52వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.